చక్కని స్పాట్. అయ్యో సారీ అండి, నా స్మోక్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇంకో సిగరెట్ ఉందా? ఆ? సిగరెట్ ఉంది. ఈ బ్రాండ్ ఓకేనా? హాయ్ అండి. హాయ్. సిగరెట్ కొత్త? అంటే ఏం లేదు, కొట్టకుండా స్మెల్ చూస్తుంటేను అడగాలనిపించింది. సిగరెట్ అడిగాను, కొట్టడానికి అని చెప్పలేదుగా. అబ్బో బల్లుపు. హా? ఏమైందండి ఇందాకలా ఏడుస్తున్నారు? ఏమైనా ప్రాబ్లం? నీకెందుకు చెప్పాలి? ఒక స్ట్రేంజర్తో పర్సనల్ షేర్ చేసుకోవచ్చా? ఓహో, ఇంత నైట్ ఒక స్ట్రేంజర్ పక్కన కూర్చొని ఇలా సిగరెట్ అడగొచ్చా? అంటే ఏంటి, అమ్మాయినానే కదా, అమ్మాయిలు నైట్ టైం బయట తిరగకూడదా? ఏమీ లేని దగ్గర కూడా మీరు ఫెమినిజం టాపిక్ తీసుకొచ్చారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. అయ్యో సారీ అండి, అంటే ఇందాక నేను సిగరెట్ కోసం మాట్లాడినప్పుడు మీరు ఆడపిల్ల ఐగిపోల్ అంటే ఏదేదో మాట్లాడుతుంటే నేను చెప్పా. ఏండి ఏండి సారీ అండి, ఏండి ప్లీజ్ ప్లీజ్ అండి సారీ. ముందు ఆ ఏడు పాపండి, ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏదైనా చేశాను అనుకుంటారు. ప్లీజ్ మీకు దండం అండి, ఐఎమ్ సారీ. మిమ్మల్ని ఏం అడగను, ఎందుకు ఏడుస్తున్నారు అసలు అడగను. సారీ. ఆడపిల్ల అనిపించుకున్నావు కదా. బ్రేకప్ అయింది. ఓహ్, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ అండి. ఆర్ యూ ఓకేనా? బ్రేకప్ అయినోడే చెప్పలేదు సారీ, మీరు చెప్పేం లాభం లేండి. అంటే అది యా, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్, పర్లేదు. హాయ్, ఐఎమ్ గౌతమ్. ఓ ఓకే. ఇట్స్ ఓకేనా? ఏం మాట్లాడాలి? మీకు సజెషన్ వచ్చా అండి? ఏంటి? అంటే మళ్ళీ మీరు ఏడవనంటే ఇస్తాను. ముందు మీరు చెప్పండి, తర్వాత డిసైడ్ అవుతాను. ఆహా, దీనికి ఒళ్ళంతా కోవే, అందుకే దీనికి బ్రేకప్ అయింది. హా? లోపలేదో మాట్లాడుకుంటున్నారు, పర్లేదు బయటికి తిట్టాను. అబ్బే అదేం లేదండి. సరే, ఏదో చెప్తున్నారు. అది మీకు ఇప్పుడు బ్రేకప్ ఎందుకైందో నాకు తెలియదు, బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి? మిమ్మల్ని చూడండి, ఈ చీకట్లో కూడా ఎంత వెన్నెల్లా మెరిసిపోతున్నారు. అలాంటిది
బ్రేకప్ అయిందని మీరు సిగరెట్ కొడితే ఏడవడం ఏంటండి? మిమ్మల్ని వదిలేసుకున్న ఆ అన్లక్కీ ఫీల్ ఏడవాలి. అంతే అంటావా? మామూలుగా కాదండి, కుమిలి 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 ఏడవాలి. హా. హా, అది మీరు ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్తో ఇదిగోండి, ఈ సిగరెట్ మీ ఎక్స్ అనుకోండి, తీసుకోండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ సిగరెట్ మీ ఎక్స్ అనుకోండి, మీరేం చేస్తారు? అలా తొక్కండి, ఇంకా ఇంకా అది. ఎలా ఉంది? చాలా లైట్గా ఉంది. అది అంతేనండి, ఇంకేం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఏడవాలనిపించినప్పుడల్లా ఒక సిగరెట్ కొనండి, దాన్ని కాల్చండి, మీరు కొట్టద్దు. ఎందుకంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఆ కాల్చిన సిగరెట్ని మీరు నేలకేసి కొట్టి తొక్కి 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 పడేయండి, అంతే, మీ కోపం అంతా పోతుంది. అవును, నిజమే, కోపం తగ్గిపోతుంది. రేపటి నుంచి ఇదే పని చేస్తా. అంతే అండి, అంతే. సరే, ఇంకా నేను వెళ్తాను. వెళ్తారా? ఓ ఏంటి, మీ ఫోన్ మర్చిపోయారు. మీరు ఎక్కడ ఉంటారండి? ఎందుకు? రేపటి నుంచి ఇంటి ముందుకు వచ్చి సిగరెట్ కొట్టడానికా? నేను మీ ఇంటి ముందుకు వచ్చి ఎందుకు సిగరెట్ కొడతా అండి? ఏమో, సైట్ కొట్టడానికి అయి ఉండొచ్చు. ఛ, నేను సైట్, నాకు అలవాటు ఏం లేదు. స్టార్టింగ్లో అజయ్ కూడా ఇదే ఓవర్ యాక్షన్ చేశాడు. అజయ్ వాడేవాడు? ఇందాక ఒక సిగరెట్ తొక్కాను కదా, వాడే. ఓ, మీ ఎక్సా? ఆఖరికి మీ ఎక్స్ నేమ్ కూడా చెప్పారండి, కానీ మీ నేమే చెప్పట్లేదు. నువ్వు ఇక్కడికి రోజు వస్తావా? ఇదే ఫస్ట్ టైం. ఓ, సరే, సెకండ్ టైం వచ్చినప్పుడు కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను. బాయ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడ్డానికి బాగానే ఉంది కానీ అర్థం కావట్లేదు. చూద్దాం, రేపు 2 సిగరెట్లు ఎక్స్ట్రా తెచ్చుకోలేము. ఏ సాయి, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? నీకు అర్థం అవ్వట్లేదా? ఏంటి అదే అదే ఏంటి? నా కళ్ళలో ప్రేమ కనిపించట్లేదా? అవునా, కళ్ళలో ప్రేమ పెట్టుకొని తిరుగుతున్నావా? ఏది చూపి. కనిపించిందా? కనిపించిందా? అబ్బో, చాలా. మరి అంతా తెలిసి కూడా ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు?
వీడేంటి ఇలా తగులుకున్నాడు? ఆ? వీడితో ఎందుకు వచ్చిన గోలా? ఏదో ఒకటి చెప్పేద్దాం. చూడు సాయి, నువ్వు చాలా మంచోడివి. అద్దంలో చూడు ఎంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావో. నిజమే. అబ్బో, కానీ నేను లవ్ చేయలేను సాయి, లవ్ చేయలేను. వై? ఎందుకు? అది నీకు చెప్పిన అర్థం కాదు సాయి. నీ ప్రాబ్లం ఏంటి? అల్సరా? కాదు. పోనీ క్యాన్సరా? నహి. దానికి మించింది ఏముంది? క్యాచ్ ఫీలింగా? కాదు సాయి, కాదు. మరి నీ ప్రాబ్లం ఏంటి మానసా? అంతకు మించి నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను సాయి, ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను. లేదు, నువ్వు కావాలనే చెప్తున్నావు. మజాక్లా అన్నికి నువ్వేమన్నా నా బామ్మర్దివా? ఇదే నిజం. ఇంకా ఈ జన్మకి మనం కలవలేం. మరి నా లవ్? చూడు సాయి, ఈ లోకంలో 100% మంది లవ్ ఫెయిల్యూర్లే ఉన్నారు. అందులో ఒక్కడివని అడ్జస్ట్ అయిపో. కాదు కూడదు అని ఇలాగే చేస్తే ఎంతకైనా మంచిదని షీ టీమ్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకున్నా. అంతవరకు నువ్వు తెచ్చుకోవలే. నువ్వు మంచోడివి. ఉంటాను, బాయ్. పిల్లవాడో నేను చూస్తా. అమృత, మనం ఎప్పుడు ఇలానే ఉంటాం కదా, మన మధ్య ఏ గొడవలు రావు కదా. మన మధ్య గొడవలు రావడం అంటే మూడో మనిషి రావటమే. అది అస్సలు జరగదు. రే గౌతమ్, ఏమైందిరా? అంతా ఓకే కదా? అంతా ఓకేరా. సరే కానీ నైట్ ఏంటి ఇంటికి లేట్గా వచ్చావు? మన హైదరాబాద్ ట్రాఫిక్ కోసం తెలిసిందే కదరా, సో వస్తూ వస్తూ ఒక స్పాట్లో ఆగాను. అరే, స్పాట్ అంటే గుర్తొచ్చింది. నేను నైట్ ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పరా. షీజ్ డిఫరెంట్ రా. అంటే అమ్మాయి కాదా? రే, డిఫరెంట్ అంటే అమ్మాయి కాదని కాదురా, అందరిలాంటి అమ్మాయి కాదని. మరి నెక్స్ట్ ఏంటి? ఏం లేదురా. ఆహా, పేరేంటో? ఈరోజు చెప్తా అన్నదిరా. ఆ? చెప్పే కదరా షీజ్ డిఫరెంట్ అని. మరీ అంత డిఫరెంట్ అనుకోలేదురా. ఈరోజు కలుస్తారా, పరిచయం పెంచుకుంటా, మాటలు షేర్ చేసుకుంటాం. ఆ తర్వాత తను ఓకే అంటే ఏముంది, తట్టేయడమే కదా. లేకపోతే ఎవరిదారి వాళ్ళరా, యాజ్ పర్ మై పాలసీ. నీకు సాగుతుందిరా అలాగా. నీ లైఫ్లోకి ఏదో ఒక అమ్మాయి వస్తుంది, అప్పుడు సెట్ చేస్తుంది అన్నీ. మనం అంత ఛాన్స్ ఇవ్వరా. ఒకసారి లైఫ్లో దెబ్బ తగిలింది, అది సరిపోదా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా. అందుకే నా లైఫ్లో లవ్కి అసలు స్పేస్ ఇవ్వకూడదు అనుకున్నాను. అయినా అలా ఎలా మేనేజ్ చేస్తున్నావురా? అమ్మాయిలు లవ్ అంటేనే కిలోమీటర్ పారిపోతున్నారు, నువ్వు ఏకంగా డైరెక్ట్ అటాక్ అని ఎలా ఇది? రే, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదరా. ఆ? లవ్ అని చెప్తేనే కదరా ప్రాబ్లం. లవ్ వద్దు, సిచ్యువేషన్షిప్పే ముద్దు. ఇవే ఇప్పట్లో ట్రెండ్. ఆ ట్రెండ్నే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నారా. మొన్న ఈ మధ్యనే మేనేజర్ని కూడా లైన్లో పెట్టా. ఓహో, అవునేటి? మరి కాదేటి? కానీ ఏం చెప్పి మేనేజ్ చేస్తున్నావురా? ఏం లేదురా, ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆపోజిట్ పర్సన్తో జెన్యున్గా ఉండాలి. లవ్ అని పేరుతో అవసరం తీరిపోయాక మోసం చేయకూడదు. ఒకవేళ నీ ఫీలింగ్స్ చెప్పాలనిపిస్తే చెప్పేసే, లేదా లేదు. కానీ వన్స్ చెప్పాక వాళ్ళ ఫీలింగ్స్కి, వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్కి నువ్వు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంత లత్కర్ విషయాల్లో కూడా నువ్వు ఎథిక్స్ ఫాలో అవుతున్నావు చూడు, నీ మోట్ నమస్కారం రా. తెల్ల రష్యన్ గుంటలు తదాస్తు. ఇదంతా విన్న తర్వాత నాకు ఒకటి అనిపిస్తుందిరా. ఏంట్రా? నీ ఫిలాసఫీలు అర్థం చేసుకోవడం కన్నా నా 2 జోబుల్లో నేను చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం బెటరు. రే, ఎల్లైతే నీ థియరీలు ఇవేవి నాకు పనికిరావు, కానీ నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇవేం వద్దు, నేను చూసేసాను చాలు. ఇంకా రాలేదు. కొంప తీసి ఈరోజు రాదా? వెళ్ళిపోదాంలే.
ఇప్పుడే వచ్చావా? మీకు అలా అనిపిస్తుందా? అంటే బైక్ దగ్గర ఉన్నావు కదా అని అడిగాను. చిరాకు దొబ్బి రిటర్న్ వెళ్ళిపోతున్నాడని కూడా అనుకోవచ్చుగా. ఇదిగో నీ సిగరెట్. ఆ? అదే నిన్న తీసుకున్నాను కదా, తిరిగిద్దామని. ఏంటి సిగరెట్ కోసం కలుద్దామన్నావా? హా, జీవితం. ఐమ్ సారీ, ఏదో ఊరికే అన్నా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? హా, నీ సిగరెట్ తిరి చాలా బాగా పనిచేస్తుంది. హ్మ్. అవును, సిగరెట్ తీరి అంటే గుర్తొచ్చింది. మీ బ్రేకప్ ఎందుకైందో చెప్పలేదు ఇంకా. ఇప్పుడు మొత్తం చెప్పేంత ఓపిక నాకు లేదు. మీ సస్పెన్స్ భరించే ఓపిక కూడా నాకు లేదండి. యు నో వాట్, నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. యు ఆల్సో నో వాట్, మీకు కొంచెం పిచ్ ఉంది. ఏంటి? ఆ, మీ స్టోరీ చెప్పండి. ఇప్పుడు నాకంత మూడ్ లేదు. సరే నేను వెళ్తున్నా. అదేంటి అప్పుడేనా? మరి ఇంకెప్పుడు వెళ్ళాలి? ఏదో జస్ట్ క్యాజువల్గా అడిగానులేండి. క్యాజువల్గా అంటే? మీకు దండం అండి. చెప్పు, హౌ వాజ్ యువర్ డే? ఏముంది, యాజ్ యూజువల్గానే ఉంది. కానీ ఈ రోజులో సగం టైం మీ గురించి ఆలోచించాను. నా గురించా? అంటే ఇంత అందంగా ఎలా పుట్టారా అని. ఇప్పుడు నిజం చెప్పు. అది సడన్గా నేను కలిశారు, పేరు చెప్పకుండా మాయమైపోయారు. అమ్మాయి జస్ట్ అబ్బాయిని అలా చూస్తేనే మా లోకం ఆగిపోతుంది. అలాంటిది మీరు నిన్న నాతో మాట్లాడారు. మీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పండి? ఓకే, బాగా ఆలోచించు. ఓయ్, కనీసం మీ నెంబర్ అయినా ఇవ్వచ్చుగా. ఈ టైంలో ఎవడు కాల్ చేశాడు రా? కంగారు పడుకు, నెంబర్ నాదే. ఓ, మీ నెంబరేనా? నా నెంబర్ తన దగ్గర ఎలా ఉంది? ఓయ్